నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. పెద్దిరెడ్డి సురేంద్ర అనే వాళ్ళు పెట్టారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. నాకు ఎండ వల్ల బాగా టాన్ అయింది సార్ ఫేస్. దీనికి ట్రీట్మెంట్ లేజర్ బెస్టా? పీల్ బెస్టా? అని అడుగుతున్నారండి. చాలామంది కామన్‌గా అడిగే ప్రశ్న. లేజర్ బెటరా? పీల్ బెటరా? లేజర్ తోటి ఇతరత్ర ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. భయపడుతూ ఉంటారు. మనం గమనించాల్సిందేంటంటే, లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవటం అనేది చాలా సేఫ్‌గా ఉంటాయి. లేజర్‌లో మనకి అడ్వాన్స్ లేజర్స్ కూడా వచ్చాయి. పికో లేజర్స్ అని ఉంటాయి. వాటితోటి కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. పికో లేజర్స్ అంటే ఏంటి? ఏ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేస్తూ ఉంటాం? దానివల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఏ విధంగా జరుగుతుంది? అనే దాని గురించని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి టాన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లేజర్ సేఫేనా? కాదా? అని ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. లేజర్స్ కూడా మంచి బెనిఫిట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. లేజర్స్ అనేటివి ఏ విధంగా సేఫ్ అవుతాయి అనే దానికి నేను మీకు ఇవాళ వివరిస్తాను. మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొరలో మనకి నలుపు కణాలు కొన్ని ఉంటాయి. దాన్నే మెలనోసైట్స్ అని అంటాం. ఈ మెలనోసైట్స్ అనేటివి మెలనిన్ అనే పదార్థాన్ని మనకి ఇక్కడ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనేది మనం టాన్ కింద మనం అవుతూ ఉంటుందన్నమాట. మామూలుగా మెలనిన్ అనేది మనకి ఎప్పుడు కూడా పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి సూర్యుడి వెలుతురు తగిలినప్పుడల్లా ఈ మెలనిన్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనేది ఎక్కువగా పెరగటం దాన్నే టాన్ అని అంటారు. ఈ టాన్ అనే దానికి మనం ఏంటి అనంటే సన్ స్క్రీన్ పెడుతూ ఉంటే ఆ టాన్ అనేది కొద్దిగా కొద్దిగా కంట్రోల్‌లోకి వస్తుంది. కానీ ఉన్న టాన్ తగ్గాలి అనంటే ఎలా? దానికి మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకోవచ్చు. దీంట్లో మా క్లినిక్‌లో కొత్తగా పికో టెక్నాలజీ అనేది ఒకటి లాంచ్ చేశామండి. పికో లేజర్ అంటే ఏంటి? పికో లేజర్ కిరణాలనేటివి హై టెక్నాలజీ తోటి, హైలీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ తోటి చేస్తామండి. సో, అది ఎలా చేస్తాము అనంటే, పీకో లేజర్ టెక్నాలజీస్ మన చర్మ కణాల లోపల నుంచి ఎళ్తూ, చర్మంలో ఉన్న అక్కడ నలుపుని, మెలనిన్‌ని, టాన్‌ని అంతా తగ్గిస్తూ ఉంటుందండి. అలా తగ్గించి ఉండటంతోటి మనకి చర్మంలో నలుపనేది బాగా కరిగిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, టాన్ అనేది బాగా కరగటానికని మనం ట్రీట్మెంట్స్ అనేటివి పీకో లేజర్స్ చాలా సేఫ్‌గా ఉంటాయి. మామూలు లేజర్స్ కంటే పీకో లేజర్స్ చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా షార్టెస్ట్ టైమ్‌లో ఒక పీకో సెకండ్ అని అంటాం. మామూలుగా నార్మల్‌గా సెకండ్ ఒకటి, దానికంటే తక్కువ సమయం మిల్లీ సెకండ్, దానికంటే తక్కువ సమయం మనకి మైక్రో సెకండ్, దానికంటే ఇంకా తక్కువ సెకండ్ మనకేంటంటే మనకి పీకో సెకండ్స్ అని అంటారు. ఈ పికో సెకండ్స్ అనేటివి మనకి చాలా సూక్ష్మమైన టైంలో ఎక్కువ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అవ్వటంతోటి మనకి చర్మంలో అనేది బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఆ లేజర్ కిరణాలనేటివి ఏంటి? చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా ఎళ్లి కేవలం మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అలా షార్ట్ బర్స్ట్ అలా ఇవ్వటంతోటి ఏమవుతుందనంటే ఆ మెలనిన్ అనేది అక్కడక్కడగా కరుగుతూ ఉంటుందనమాట. సో, మెలనిన్ అక్కడ కరగటానికని మనకి ఈ విధంగా బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, పీల్స్ అనేటివి అప్లై చేసినప్పుడు ఏమవుతదంటే, చర్మం పైన ఇలా పెట్టినప్పుడు మనకక్కడ చర్మం లోపల కణాల లోపల నుంచి అలా ఎళ్లి అక్కడ లోపలంతా మెలనిన్‌ని కరగదీస్తుందనమాట. సో, చర్మ కణాల మధ్యలోంచి ఎళ్తుంది కాబట్టి, అవి పక్కన కణాల్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పాత చర్మం అంతా ఊడి పడిపోతూ ఉంటాయి మైక్రోస్కోపిక్‌లీ. అందుకోసమే దాన్ని పీల్ అని అంటారు. బయటికి చర్మం పైకి మనకి కనిపించదనమాట. సో, అలాంటప్పుడు మనకి ఈ కణాల మధ్యలో నుంచి వచ్చిన దానికి మనకి ఆ ట్రీట్మెంట్ మనం పీల్స్ అనేటివి రెగ్యులర్‌గా చేసుకోవాలనమాట. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం ఎంతగా ఎక్కువగా మనం చేస్తూ ఉంటామో, పీల్ మనకి ఆ విధంగా కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. లేజరే చేసుకోవాలి, పీల్ చేసుకోకూడదని కాదండి. లేజర్, పీల్ 2 కాంబినేషన్‌తో కూడా చేయవచ్చనమాట. సో, ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకొని మంచిగా టాన్ అనేది తగ్గించుకోవచ్చు. దీంతో పాటు మనకి ముఖ్యమైనదేంటంటే సన్ ఎక్స్‌పోజర్ అనేది బాగా కంట్రోల్ చేసుకోవాలి. లేజర్ చేయించుకున్నాక సన్ ఎక్స్‌పోజర్ అవుతే మనకి ఎటువంటైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేజర్ చేయించుకున్నాక సన్ ఎక్స్‌పోజర్ అవుతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అదే కెమికల్ పీల్ చేయించుకున్నాక సన్ ఎక్స్‌పోజర్ అవుతే దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమనే లేజర్ సేఫ్‌గా ఉంటాయి. లేజర్‌కి మనకేంటంటే ఒక 5 సెషన్స్ చేయించుకున్నాక మనకి పీల్‌లో ఏదైతే రిజల్ట్ వస్తదో లేజర్‌కి అంత మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. లాంగ్ టర్మ్‌లో చాలా సేఫ్‌గా ఉంటాయి లేజర్ ట్రీట్మెంట్స్, పీల్ ట్రీట్మెంట్స్ కూడా. దీంతో పాటు అనేక రకమైన కాంబినేషన్స్ ఉంటాయి. ఎల్‌ఏడిడి ట్రీట్మెంట్స్ కానివ్వండి,
అలానే మనకి మెడికల్ బ్లూ లేజర్ టోనింగ్స్ కానివ్వండి, ఎర్బియం గ్లాస్ టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి అనేక రకమైన టెక్నాలజీస్ యూజ్ చేస్తూ మనం పిగ్మెంటేషన్ ట్యానింగ్ అనేది తగ్గించవచ్చు. సింపుల్‌గా మైక్రోడర్మాబ్రేషన్స్ కూడా చేసుకొని కూడా తగ్గించవచ్చు. ఒకవేళ పెళ్లి ఉంటే గనక, పెళ్లి చూపులు ఉంటే గనక, మీటింగ్స్ ఏమైనా ఇంపార్టెంట్‌వి ఉంటే గనక, దానికి తగ్గట్టుగా మనము మంచిగా మైక్రోడర్మాబ్రేషన్స్ కానీ, పంకిన్ పీల్స్ కానీ, హైడ్రా ఫేషియల్స్ కానీ చేయించుకొని కూడా ట్రీట్మెంట్ చేసుకొని మనం తగ్గించుకోవచ్చు. అసలు చర్మంలో టాన్ ఉందా? పిగ్మెంటేషన్ ఉందా? బ్యాడ్ పిగ్మెంటేషన్ ఉందా? ఇవన్నీ ఫస్ట్ మనం చూసి డయాగ్నోస్ చేస్తేనే కదండీ మనకు తెలిసేది. అందుకోసమనే నేను మీకు ఇది ట్రీట్మెంట్ గురించని నేను మీకు వివరించానండి. సో, మీ చర్మంలో ఏ విధంగా ఉంది అనేది చూసుకొని, దానికి తగ్గట్టుగా డయాగ్నోస్ చేసుకొని, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. ఇట్టే ఒక సెషన్‌లో అయిపోతుందా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటే సెషన్‌లో ఎప్పుడు కాదండి. మల్టిపుల్ సెషన్స్ కావాలి. ఎంత డీప్‌గా పిగ్మెంటేషన్ ఉంటే అంత ఎక్కువ సెషన్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఇదండి విషయం. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక ఇవాళ సురేంద్ర గారు పెట్టారు గదండీ! అలాంటి కామెంట్ మీరు పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.